సింగారించుకున్న అలంకారం, బాపట్లలో కనువిందు చేస్తున్న బొమ్మల సింగారం, ప్రతి ఏటా ఆ ఇంట కొలువు తీరే అంబరం, రమణీయత ఉట్టిపడే ఇదొక అద్భుత సంబరం. 4 దశాబ్దాలుగా వేలాది బొమ్మలను సేకరించి ఆ ఇంట ప్రదర్శించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి పర్వదినాలలో ప్రత్యేక ఆకర్షణీయమైన బొమ్మల కొలువు ఇక్కడ ప్రతి ఏటా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రజలను ఈ బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటుంది. బాపట్లలో బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతిలో కనిపించే అందమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు బాపట్లకు చెందిన పాపినేని కుటుంబం. 1984 నుంచి వివిధ రకాల బొమ్మలను సేకరించడం మొదలుపెట్టారు. విహారయాత్రకు వెళ్లిన ప్రతిసారి కొన్ని బొమ్మలు తీసుకురావటం, ఇంట్లో ప్రదర్శనగా ఉంచడం చేస్తున్నారు. కేవలం ఒకప్పుడు 10 బొమ్మలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొన్ని వేల రకాల బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందాలు, ఆరుగాలం శ్రమించే అన్నదాతలు, అందంగా కనిపించే రమణీయ దృశ్యాలు, దేవాలయాలు, ప్రముఖ రాజకీయ నాయకులు, మత సామరస్యాన్ని చాటి చెప్పే బొమ్మలు, దేవుళ్ల బొమ్మలు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, పల్లె వాతావరణం ప్రతిబింబించేలా దృశ్యాలు, ముఖ్యంగా మత సామరస్యాన్ని చాటి చెప్పే అందమైన బొమ్మలు ఇక్కడకు తిలకించడానికి విచ్చేసిన చూపరులను కనువిందు చేస్తుంటాయి. ప్రతి ఏటా కొన్ని బొమ్మలను పెంచుకుంటూ వెళ్లి తాజాగా ఇప్పటి వరకు వేల రకాల బొమ్మలను సేకరించగలిగారు. బొమ్మలు కొనటం ముఖ్యం కాదు, వాటిని భద్రపరచడంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని గురుధనలక్ష్మి తెలిపారు. ప్రతి బొమ్మను జాగ్రత్తగా అమర్చడం, ప్రతి ఏడాది వాటిని భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల్లో ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఇది ఒక వేడుకగా జరుపుకుంటారు. ఈ బొమ్మల కొలువును తిలకించేందుకు చుట్టుపక్కల అనేక మంది విచ్చేస్తుంటారు. ఇది ఒక అందమైన అనుభూతిగా, సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ప్రతి ఒక్కరిని ఆకర్షింప చేయటం, అందులో భాగస్వాములు చేయటం ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 4 దశాబ్దాలుగా చేపడుతున్నామని ధనలక్ష్మి చెబుతున్నారు. బొమ్మలు తిలకించడానికి వచ్చిన అతిథులకు చక్కటి గౌరవాన్ని అందించి వారు తనివితీరా బొమ్మలను తిలకించేలా పాపినేని కుటుంబ సభ్యులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. సంక్రాంతి సంబరాలను చక్కటి వేడుకగా జరుపుకుంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలియచేసేందుకు 3 రోజుల పాటు ఈ బొమ్మల కొలువును ప్రతి ఏటా సంక్రాంతి పండుగ పర్వదినాల్లో అందుబాటులో ఉంచుతారు. పాపినేని కుటుంబం చేస్తున్న ఈ కృషి ప్రశంసనీయం, హర్షణీయం. సంక్రాంతి అంటే ఏంటి, బొమ్మల కొలువు అంటే ఎందుకు పెడతారు, అసలు ఏంటి బొమ్మల కొలువు అంటే ఎందుకు, మన పురాణాల గురించి పిల్లలకి, ఈ తరం వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగా అలంకరిస్తుంది. ఏమేమి బొమ్మలు నచ్చింది మీకు ఇక్కడ? నాకు రామాయణం, మహాభారతం చాలా బాగా నచ్చింది. కృష్ణుడు బాలువురుగా ఉన్నప్పుడు ఎలా చేశారు ఏంటనేది ఇప్పుడు బొమ్మల కొలువు చూసింది నాకు, కానీ గత 10 ఏళ్లుగా నేను ఇక్కడికి వచ్చి బొమ్మల కొలువుని చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనంతో, ఏదో ఒక కొత్త విశేషంతో బొమ్మల కొలువు పెట్టి మమ్మల్ని ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుందంటే మా ఇంట్లో పిండి వంటల కోసం ఎలాగైతే వేచి చూస్తామో, అలాగే ఇక్కడ జరిగే బొమ్మల కొలువు కోసం కూడా మేము వేచి చూస్తూ ఉంటాము. అలాగే మేము చూడటమే కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న మా చుట్టాలకు చూపించి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఇక్కడ ప్రత్యక్షమై ఉంటున్నారు. 30 దేవతలు కొలువైనట్లు ఉంది ఈ ప్రదేశం. చాలా శాంతంగా, చాలా అందంగా, చాలా రమణీయంగా, కమనీయంగా, చూడటానికి చాలా కళ్ళు చాలటల్ల 2 కళ్ళు చాలా అద్భుతంగా చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది చూసినందుకు. ఇవాళ ఈరోజు నేను వచ్చాను. పండగ సందర్భంగా ఇంతమంది దేవుళ్ళని ఒకే చోట చూసినందుకు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ఎలా స్వామిని అయితే దర్శించుకోవాలని అనుకున్నామో, ఈరోజు 39 సంవత్సరాల నుంచి పాపినేని కుటుంబం వారు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. వారు ఎంతో కృషితో కష్టపడి ఈ బొమ్మల కొలువు సెట్ చేయడానికి అహర్నిశలు కృషి చేసి బాపట్ల ప్రజానీకం మొత్తానికి కూడా ఈ బొమ్మల కొలువు చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం
ప్రత్యేక అలంకరణలతో రావణ సేతు నిర్మాణం, వైభవలక్ష్మిది, అట్లాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కైలాసం ఏర్పాటు చేశారు. అందరూ భక్తులు కూడా ఈ 3 రోజులు కూడా బొమ్మల కొలుపును వీక్షించి ఈ కార్యక్రమానికి వాళ్ళు చేసినట్టు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి వారి ఇద్దరికి కూడా సకల సౌభాగ్యాలు చేకూరు. ఇక్కడ అన్ని పోనీ అంటే స్టోరీస్ ఉన్నాయి కదా, తిరుపతి దేవస్థానం, రావణ సంప్రదాయం పోకుండా ఉండడం అందరూ మన సంస్కృతిలో ఏదో ఉన్నాయో ఏంటో అనేది తెలుసుకోవడం కోసం ప్రతి సంవత్సరం తప్పకుండా పెట్టాలి అనే ఉద్దేశంతో మానకుండా పెడుతున్నాము. కష్టమైన తయారు చేయడానికి మొత్తం 15 రోజులు పట్టింది. అందరూ మా ఇంట్లో అందరూ చేస్తామండి. సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. రకాలు ఏ బొమ్మలు ఉన్నాయి చెప్పండి. రావణ సంహారం, గోకులం, కైలాసం, తిరుమల కొండ. ఈసారి స్పెషల్గా మోదీ ఆప్షన్ తీసుకున్నామండి. వుడెన్ హౌస్ ప్రత్యేకంగా పార్క్, గోకులం. ఎట్లా ఉంది సార్ జనం ఆదరణ ఎట్లా ఉంది? జనం ఆదరణ ఇంకా పెరిగిందండి. ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ పెరిగింది. అందరూ మా మీద ఇంకా బాధ్యత ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. వచ్చే సంవత్సరం ఇంకా బాధ్యత ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ సంవత్సరం చూస్తుంది. బాపట్లలో బొమ్మల కొలువు విశేషంగా ఆకర్షిస్తుంది. అందమైన బొమ్మల అలంకారంతో దాదాపు 4 దశాబ్దాలుగా బాపట్లలో పాపిలేని వారి కుటుంబం ఇక్కడ బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ప్రజలకు ఒక తీయటి అనుభూతిని కలగజేస్తుంది. 1984లో ఈ బొమ్మల కొలువు ప్రారంభమైంది. అప్పట్లో కేవలం 20 బొమ్మలు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేశారు. క్రమేపీ ఈరోజు కొన్ని వేల బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో ఇదొక తీయటి అనుభూతిని కలిగించారు ఈ పాపినేని కుటుంబం వాళ్ళు. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ అనేక మంది దేవతలు, పర్యాటక ప్రాంతాలు, అదేవిధంగా దేశ విదేశాల రాజకీయ ప్రముఖులు కానివ్వండి, మత సామరస్యాన్ని చాటి చెప్పే అనేక విభిన్న దృశ్యాల సమాహార మాలిక ఇక్కడ ఈ బొమ్మల రూపంలో ఏర్పాటు చేసి ఇక్కడ కనువిందు చేస్తున్నారు. దాదాపు 3 రోజుల ముచ్చటకు ఈ పాపినేని కుటుంబం వాళ్ళు చేస్తున్న ఒక వేదిక, ఈ బొమ్మల వేడుక ఒక వేదికగా నిలిచింది. నేపథ్యంలోనే ఇక్కడ అనేక రకాల బొమ్మలు, దాదాపుగా కొన్ని వేల రకాల బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేసి ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ 3 రోజుల సంక్రాంతి వేడుకల్లో ఒక చక్కటి అనుభూతిని కలగజేస్తున్నారు. ఇక్కడ ప్రకృతి రమణీయత ఉట్టిపడే అనేక అంశాల పొందికను ఇక్కడ ఏర్పాటు చేసి ఒక చక్కటి వాతావరణంలో దీన్ని దాదాపుగా 4 దశాబ్దాలుగా ఈ కార్యక్రమం నిరంతరం ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఒక ఆదర్శంగా నిలిచారు పాపినేని కుటుంబం. ప్రధానంగా సంక్రాంతి పర్వదినాల్లో చోటు చేసుకునే బొమ్మల కొలువుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
3 రోజుల ముచ్చటైన ఈ వేడుకలో బొమ్మల ప్రాధాన్యత ఎంతో ఉందని చెప్పాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈ పాపినేని గురుధనలక్ష్మి ప్రధానంగా ఇక్కడ ఈ బొమ్మలను ఏర్పాటు చేసి 84లో కేవలం 20 బొమ్మలను ఏర్పాటు చేశారు. అలా ప్రతి సంవత్సరం విస్తరించుకుంటూ వచ్చి ఇవాళ కొన్ని వేల రకాల బొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ సంక్రాంతి వేడుకలను అత్యంత ఘనంగా అంటే బాపట్లలో ఈ బొమ్మల కొలువును ఒక ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక తీయటి అనుభూతిని పంచుతున్న వాళ్ళ కృషి ఆదర్శనీయం, ప్రశంసనీయం. భాషా యాక్టివిటీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.